అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో సహా సూసైడ్ చేసుకున్న ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. తాను చావడమే కాకుండా తనతో పాటు తన ఇద్దరు పిల్లల్ని తీసుకువెళ్ళాలి అనే ఆమె నిర్ణయం వెనక ముఖ్యంగా ఒంటరితనం, డిప్రెషనే కారణమని పోలీసులు తేల్చారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ శరత్ అద్దంకి గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. మీరు కూడా చూసి ఉంటారు సార్, విజయశాంతి రెడ్డి అనే ఆవిడ ఎంతో చదువుకున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు, టీమ్ లీడర్ కూడా. అలాంటి ఆమె చనిపోవడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచనలో పడేసింది. మీరు ఈ ఘటనని చూసినప్పుడు, ఈ కేస్ స్టడీని గమనించినప్పుడు మీకు ఏమనిపించింది సార్? ప్రధాన కారణాలు ఏమని మీరు అనుకుంటున్నారు? నేను ఇన్ జనరల్గా స్ట్రెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ హౌ దిస్ కెన్ లీడ్ టు క్రానిక్ డిప్రెషన్. సో మనము బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనందరికీ వీ వాంట్ టు బీ సంథింగ్, బట్ సమ్టైమ్స్ ఏమవుతుంది, వీ విల్ బీ సంథింగ్ ఎల్స్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. నేను ఫర్ సమ్ రీజన్, ఫ్యామిలీ రీజన్స్ వల్ల ఐ విల్ ఎండ్ అప్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. సో ఎవ్రీడే నేను ఏదో అదర్ ప్రొఫెషన్ చేస్తున్నాను విచ్ ఈస్ అదర్ దాన్ వాట్ ఐ రియలీ వాంట్ టు డూ. ఇక్కడ ఏమవుతుంది, దీనివల్ల ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. అదొక రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, మనకి ఎమోషనల్ కంట్రోల్ తప్పడం. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి ఎమోషనల్ బ్యాలెన్స్ తప్పిందో అప్పుడే మనము కొన్ని డెసిషన్స్ విచ్ వీ థింక్ బయట నుంచి మనకి ఏమనిపిస్తుంది, ఎలా చేస్తారు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ లైన్ క్రాస్ అయ్యామో, ఎమోషనల్ బ్యాలెన్స్ తప్పిందో, అప్పుడు ఇటువంటి అవడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే అండి, దిస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ మైండ్. ఇది కూడా ఒక ఛాన్స్. ఇటువంటి అప్పుడు కూడా మనకి స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అల్టిమేట్గా క్రానిక్ స్ట్రెస్ అనేది ఇట్స్ ఎ డిస్ట్రాయర్ ఫ్రమ్ ఇన్సైడ్. ఇట్ డిస్ట్రాయ్స్ అస్ ఫ్రమ్ లోపల నుంచి మనని డిస్ట్రాయ్ చేస్తుంది. విజయారెడ్డి గారు స్ట్రెస్లో ఉండవచ్చు. ఎందుకంటే ఆమె ఆఫీసు ప్రెషర్స్ ఉంటాయి. ఇటువైపు చూసినప్పుడు హస్బెండ్ దుబాయ్లో ఉన్నారు, పిల్లలు ఇద్దరు కూడా హాస్టల్లో చదువుకుంటున్నారు. అలా అది ఒంటరితనానికి, డిప్రెషన్కి దారి తీసి ఉండొచ్చు అంటారా? ఆ పర్టికులర్ కేసులో నాకు ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా తెలియదు. కాకపోతే ఏంటంటే, యాజ్ మీకు చెప్పినట్టు మోడర్న్ డే ఉమెన్ హూ ఈజ్ అ ప్రొఫెషనల్, హూ ఈజ్ అ హోమ్ మేకర్ అండ్ ఆల్సో హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్. వాళ్ళకి మామూలు వాళ్ళకన్నా స్ట్రెస్ అట్లీస్ట్ ఫ్యూ టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అది మనందరం ఎక్నాలెడ్జ్ చేయాలి. అందుకనే వీ నీడ్ టు సపోర్ట్ ఉమెన్ హూ ఆర్ ప్రొఫెషనల్స్ అండ్ హూజ్ ఆల్సో మదర్స్. మీరు అన్నది కరెక్టే సార్. నేను కూడా ఒక వర్కింగ్ మదర్ని. మాకు కూడా అలాంటి స్ట్రెస్ ఉంటుంది. బట్ దీన్ని ఎలా కనిపెట్టాలి సార్? మేము ఇంత స్ట్రెస్లో ఉన్నాము, లేదంటే లోన్లీనెస్తో ఉన్నాం, డిప్రెషన్లోకి వెళ్తున్నామని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా తెలుసుకోవచ్చు? ఫస్ట్ మనం ఎలా తెలుసుకోవచ్చో చెప్తాను సార్. ఎందుకంటే కార్ల్ యంగ్ చాలా సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం ఏమన్నారంటే, మోడర్న్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ నేచర్. అంటే వాళ్ళు అతను ఏమన్నాడంటే, మనము హోల్గా ఉండట్లేదు. వాట్ ఈజ్ హోల్? వీఆర్ కంప్లీట్. సో మోడర్న్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ నాట్ కంప్లీట్ అంటున్నారు. సో అంటే మనకి మన బాడీ నుంచి డిస్కనెక్ట్ అవుతున్నాం. మనము అది ఇచ్చే సిమ్టమ్స్ని మనం రియలైజ్ అవ్వట్లేదు, రికగ్నైజ్ చేయటం లేదు. క్రానిక్ స్ట్రెస్ వచ్చినప్పుడు చాలా సిమ్టమ్స్ వస్తాయి. ఒకటి వచ్చి హెవీ బ్రీదింగ్, స్వెట్ రావడము, తర్వాత బ్లడ్ ప్రెషర్ పెరగడము, విజన్ టన్నల్ అవ్వడము. అదేవిధంగా మన అడ్రినల్ గ్లాండ్స్ కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది, స్ట్రెస్ హార్మోన్స్. వన్ ఆఫ్ దమ్ ఈజ్ కార్టిసాల్. దట్ ఆల్సో మన ఇమ్యూనిటీని కూడా సప్రెస్ చేస్తుంది. సో ఇవి మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఎక్కువైందో మనకి ఇవన్నీ సిమ్టమ్స్ మనం క్లోజ్గా మన అటెన్షన్ పే చేస్తే, ఓకే మనం క్రానిక్ స్ట్రెస్లో ఉన్నాము, దీన్ని అడ్రస్ చేయాలి అనేది అట్లీస్ట్ మనకి ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ సాల్వింగ్ ద ప్రాబ్లం. సార్, ఇప్పుడు స్ట్రెస్,
డిప్రెషన్, లోన్లీనెస్, చివరికి సూసైడ్స్ వరకు కూడా దారితీస్తూ ఉంది కదా. అసలు సూసైడల్ టెండెన్సీని ఎలా గుర్తించాలి? ఐ ఆల్సో టాక్ లిటిల్ బిట్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఆల్సో. ఓకేనండి, మనకి ఒక పర్పస్, మన లైఫ్లో ఒక పర్పస్ ఉందనుకోండి, మనకి ఎప్పుడు డ్రైవ్ ఉంటుంది. ఓకే, నా గోల్ ఇది, ఆ గోల్ టువర్డ్స్ దట్ గోల్ ఐఎమ్ వర్కింగ్ ఎవ్రీ డే, అండ్ యాజ్ వీఆర్ walking or going towards that goal, we will feel very satisfied. ఒక రీజన్ ఏంటంటే పర్పస్ లేకపోవడం, ఇంకొక రీజన్ ఏంటంటే కంట్రోల్ లేదు అని ఫీల్ అవ్వడం. దట్ కంట్రోల్ లేదు అని ఫీల్ అవ్వడానికి దేర్ కెన్ బి మెనీ సిచ్యువేషన్స్. ఫర్ ఇన్స్టెన్స్, లెట్స్ సే ఐ వాంటెడ్ టు, యాజ్ సింపుల్ యాజ్ ఐ వాంట్ టు గో టు యునైటెడ్ స్టేట్స్ టు స్టడీ ఎంఎస్ అనుకోండి. లెట్స్ నేను వెళ్ళాను, అప్లై చేశాను, లెట్స్ నా వీసా క్యాన్సిల్, రిజెక్ట్ అయింది అనుకోండి, రైట్. లెట్స్ అక్కడి నుంచి నేను ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్, అది ఆ పని కూడా కాలేదు. సో లెట్స్ ఇఫ్ కాన్స్టెంట్లీ ఇఫ్ వీఆర్ గెటింగ్ రిజెక్షన్స్ ఆర్ వీఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ వాట్ వీ వాంట్ టు అచీవ్ ఇన్ లైఫ్, as spiritually if we feel that ఈ బాడీలో నేను ఇంతకన్నా అచీవ్ చేయలేను, నేను చాలా చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే ఈ ఎన్వైర్న్మెంట్లో ఈ బాడీతో ఇంతకన్నా చేయలేను అని అనిపించినప్పుడు కూడా మనము విల్ ట్రై టు గెట్ టు దట్ స్టేజ్ వేర్ ఓకే మేబీ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ బియాండ్ దిస్. సిన్స్ ఐఎమ్ నాట్ ఎ మెడికల్ డాక్టర్, ఐ కెనాట్ టాక్ బియాండ్ దిస్, బట్ అట్లీస్ట్ ఫ్రమ్ వాట్ ఐ ఫీల్, ఒకటి పర్పస్ లేదు అనిపించడము, ఇంకొకటి కాన్స్టెంట్ రిజెక్షన్ ఫర్ వేరియస్ రీజన్స్, ఇంకొకటి కంట్రోల్ లేదు అని అనిపించడం. విజయశాంతి రెడ్డి విషయంలో కూడా జరిగింది ఇదే అన్నట్టుగా కనిపిస్తోంది సార్. ఆమె బాగా ఒంటరితనంతో ఇబ్బంది పడుతున్నట్టుగా, డిప్రెషన్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. నా జీవితానికి ఇంకా ఏముంది, ఈ జీవితం నాకు నచ్చట్లేదు అని ఆమె లాస్ట్లో పార్కింగ్ స్లిప్ మీద కూడా ఆమె రాయడం అనేది, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలని నిజంగానే ఇదంతా కరెక్ట్ అనేలా అనిపిస్తోంది సార్. థ్యాంక్ యూ సో మచ్.